కనకయ్య బావా, ఓహోయ్ కనకయ్య బావా, ఏం బావా బార పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి? వచ్చావా? రా అంటే కూడా వచ్చేయమని కాదు, అలా కూకో. లే రత్తి లోనెట్. అబ్బో గుమ్మానికి తెరలొచ్చినయ్యే. ఏమైనా బతీ పిల్ల కూకో. ఇవాళ పేపర్లో పేపర్ మాటకేం గాని బారెడు పొద్దెక్కినా నేను పొలమేళ లేదు. రైటే, మరి నీకు వ్యవసాయం ఉంది కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? చక్కగా మునసబగిరి చేస్తున్నావు, కచేరీ సావిడి కాడు కూకుని పనులు వసూలు చేసుకోక ఈ కొంపలమ్మడి తిరిగి బుద్ధేటయా. పైగా బావా అని వరస ఒకటి. అది కాదు బావా. ఏది కాదు? ఏది కాదంట. బారెడు పొద్దెక్కినా ఇంకా పొలం వెళ్ళలేదేటి బావా అని నీ మాటలో అర్థమైతే నాకు తెలదనుకుంటున్నావా? రెండో పెళ్లి చేసుకున్నావు, అందుకని దాని కాపలాకి రోజంతా ఇంటికాడే ఉండిపోతున్నావు అని తెగబొట్టడానికైనా ఈ పలకరింపు. ఏం బుద్ధులయ్యా ఈ బుద్ధులు? ఇది ఎక్కడ గొడవ బావా? ఈ మధ్య రామా అన్న బూత్ మాటలాగే ఉంటుందేటి? ఉంటుందయ్యా, ఉండదు. మరి ఏదైనా గుడి ముందుకెళ్ళి చేతులెత్తే రావా అంటే ఏ గొడవ ఉండదు, పుణ్యం. నా ఇంటికి వచ్చి నా ముందు నిలబడి రామా అంటావేటి? అక్కడికి నేనేదో. అది కాదు బావా, పుణ్యానికి పోతే పాపం ఎదురైందట. నేను వచ్చిన పని ఏరు, అసలు విషయం చెప్పనివ్వకుండా ఊరికే ఎడా పెడా వాయించేస్తున్నా. ఏటా విషయం? అసలు నువ్వు కోడికి ఏం పెడుతున్నావు? మేత? తవుడు ఉండలు. ఏటి తవుడా? ఇంకెట్టకంటే ఆకుకూరలెట్టు, అందులో విటమిన్లు ఉన్నాయంట. పేపర్లో రాశాడు, కావాలంటే మా చెల్లెమ్మని చదవమను. ఏడ్చినట్టే ఉంది. రాజాలాంటి నా పన్నింకోడికి తోటకూర కొత్తిమీర ఎట్టమంటావా? ఇది నీ చెల్లెమ్మతో చదివించాలా? బుల్లబ్బాయ్, ఏదో వంకలు లోనకు రావాలని కానీ ఏటి ఎదవేతాలు ఎదవెత్యాలను. ఇదిగో చీటికి మాటికి నా ఇంటికి వచ్చి నన్ను రెచ్చగొట్టుకో, వెళ్ళిపో. ఈ మధ్య నీకు రకతపోటు ఎక్కువైపోతున్నట్టుంది, పెద్దానికి మండిపడిపోతున్నావు. ఆకుకూర తిను, కొత్త బావా. ఇదిగో రాకు, వచ్చిన బావా ఇంకా పొలం లేదట అడక్కో, అసలే పొలం వేయాలను. ఎవరు? ఎవరది? నేనే చెంచలా. నువ్వా? నా వెంట పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఏం చేయించరా? కన్ను తెరిస్తే నీ కళ్ళు, కన్ను మూస్తే నీ ఒళ్ళు. నే తట్టుకోలేను. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కోరుకున్నంత యవ్వనం ఉంది. నన్ను నీ వాణి చేసుకోవు. అది జన్మలో జరగదు. ఏ? నీ మీద చిన్న డౌటు. డౌటా? నా మీద? అవును. ఏ? నీ భార్య నిన్నెందుకు వదిలేసింది? ఓహో అదా, అది అది ఏమి తెలియని నాటు. చెంచలా నేను మన్నయ్య. చెంచలా ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ 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 ఎక్కడ ఇక్కడ దాక్కున్నా? ఆ బీరువా వెనకాల. చెంచలా చెంచలా చెంచలా, మా తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడా? మీ తమ్ముడా? ఇక్కడికా రాలేదే? వాడు నీకోసం తంటాలు పడుతున్నాడు. నీ దగ్గర చారనివ్వకు. ఏ? వాడు పుస్తకాలు అట్టలు చింపేస్తాడు. అంటే? అంటే వాడు వద్ద చవట, అత్తమ్మ, రోగ్. శృంగారం అంటే ఏమిటో తెలియని రాకెండెట్. ఏమిటి విగ్గులు తుమ్ముతున్నాయి? రేయ్ నువ్వా? పరాయి స్త్రీల గదుల్లోకి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెంచలా, చెంచల నాకెలా పరిస్థితి అవుతుంది? చెంచల నేను ప్రేమిస్తున్నాను. ఏడిచావు. నేను ఈ రంగంలో ఆరితేరిన వాడిని. ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. చెంచలా 1960s లోనే చదవంతా మానేశాడు. పుస్తకాలన్నీ తలకింద పెట్టుకుంటాడు. ఈ విధంగా చదవడమే చేత కాదు. చెంచలా నన్ను ప్రేమించు. చెంచలా నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. చూడండి, మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను, కానీ ఒక కండిషన్. మీలో ఎవరు ముందుగా 1,00,000 రూపాయలు తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను. 1,00,000? నువ్వే అనవసరంగా రేటు పెంచావు. 1,00,000 అయితేనే రా, లక్షణంగా ఉంది పిల్ల. ముందు నేనే పోసేస్తా. నేనే పోసేస్తాను. నేనే పోసేస్తాను.
200 తీసుకుని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా. ఆ? పోరా రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా? పోదే. అయ్యి బాబాయ్, పో బే. ఆహా, పో బే, పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకోక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, ఏమండి, ఏమండి? మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కాదండి, ఆ, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఆ? ఎంత? వెయ్యండి. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట. అవునా? సరిగ్గా లోపలికెళ్ళు. నారాయణ, సత్యనారాయణ, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. అయ్యా, ఏంటా నువ్వు ఇక్కడికి వచ్చావు? మీ చేత దగ్గరుండి స్నానం చేద్దామని. ఏ వీపు రుద్దుతావా? ఒక్క వీపేమిటి సార్, మీరు ఎక్కడ వస్తామని అడుగుతాను. సుఖం మీది, దుఃఖం మాది. మునగండి సార్, మునగండి. ఏంటా ఊపిరి ఆడకుండా నొక్కేస్తున్నావు? నొక్కి పెడితే ముక్తి స్వయం వస్తుందని. సచ్చాక అంత అదృష్టం మాక. ఈ శుభవార్తలు ఎందుకు సార్ చెప్తారు? మీరు మునగండి సార్, మునగండి చెప్తారు. నారాయణ, 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 నారాయణ. అమ్మో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎవరా నువ్వు? నా కొడుకులు నన్ను మద్దతు చేయమని నిన్ను పంపించారా? సార్, సారీ సార్. తమరెవరో, తమరి కొడుకులెవరో నాకు తెలియదు. అసలు మీ మధ్య మర్డర్ రిలేషన్షిప్ ఏమిటో అది కూడా నాకు తెలియదు. మా వాడి కోసమే వెతుకుతున్నారు సార్. నోరు మొయ్. నిజమేంటో చెప్పరా? నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పరా? మర్యాదగా చెప్పరా? అయ్యో, అమ్మ దేవుడు, రారా, రావణుడు రారా దేవుడు, ఇంటికి. దేవుడు. బాబు, మన వాడేదో ఇబ్బందులు పడ్డాడు. పద, మనం మేనేజ్ చేద్దాం. ఉండరా, నీ సంగతి ఏంటో తెలుసా? ఇదేంటి మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? అది అది పంతులు గారు మడిపంచి తడి పారేయమంటాను, తడపడానికి వచ్చాం. అవును. సరే, తొందరగా ఆరబెట్టి తీసుకురండి. మీరు పదండి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఇంకో గంట వరకు స్నానం చేయాల్సిందే. గంట నీళ్లలో ముంచి ప్రాణం తీసేస్తా. ఆయన వెళ్ళే వరకు మీరు వెళ్ళడం లేదంతే. ఆయన ఎవరో? ఆయనంటే సూర్య భగవానుడు. ఆయన వెళ్ళేంత వరకు మీరు స్నానం చేయాల్సిందంతే. ఏమన్నా దేవస్థానం రూలా పోరా? అబ్బో, అయ్యో, ఏంటా ఇది? ఒళ్ళు తుడుస్తున్నానంతే. ఇదిగోండి మీ బ్యాగు, మీ టవలు. వెళ్ళిరండి. ఏంటి గుడ్లు కోడిగుడ్లో పెట్టుకొని చూస్తున్నాడు? మీ ఫ్యామిలీ డ్రైవరా? ఈయన మా పెదబాబు గారు. బావా అంటే ఆ వైపు నుంచా? వదండి, ఇతను చాలా మంచి మనిషి అండి. మంచోడైతే మీ పెళ్లికి ఎందుకు అడ్డం వచ్చాడా? అబ్బబ్బబ్బా, పెళ్లి శ్రీమంతం అని తర్వాత మాట్లాడుకోవచ్చు. మీరు పవిత్రంగా దేవాలయంలోకి వెళ్ళిరండి. వచ్చాక మీరే పెళ్లి చేస్తారు కానీ. అంతేనంటావా? అంతేగా మరి. అయితే నేను వచ్చే వరకు ఈయన మీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంచుకోండి. వచ్చి చూస్తా ఈ పని. అలాగే. అతను విచిత్రంగా మాట్లాడతాడు. నీ పెళ్లికి నేను ఒప్పుకోవడం ఏంటి? బావా, అతను ఏదో తాగుబోతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. పద, బయలుదేరు, ఇప్పటికే చాలా టైం అయింది. పద, తొందరగా పద. మా గంటం గడిచింది, పద. మాస్టరు, ఈ ఫోటోలో వ్యక్తిని చూసారా? లేడవా? ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చీచి, నేను ఎప్పుడు చూడలేదు. అమ్మా, మారు వేషాల్లో తప్పిచూ తిరుగుతావంటరా? పట్టేశా. क्या समझ रहे तू? शर्म नहीं है? तुमको माँ बहन नहीं है क्या? बदमाश. బస్సు 2 మారావు, 3వది మారావంటే నేను డేంజర్ లో పడిపోతాను. కావాలంటే నేనే మారుకుంటాను, చూడు. चल. అమ్మా.
అమ్మ దొంగ, నువ్వు నిజంగా దొంగవేనా? కాదు, నీ దొంగను కాదు. ఎక్కడ దాచావో ఇచ్చే. నిజంగా నాకేం తెలియదు. తెలీదా? నిజంగా తెలీదా? ఉమ్. హ. ఇప్పుడేమంటావు? అబ్బా, ఒకటి ఆడదాని మెళ్ళో మంగళసూత్రం కొట్టేస్తావా? అసలు మంగళసూత్రం అంటే అర్థం తెలుసా నీకు?